ఏమైనా దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఇలా క్షేమంగా మళ్ళీ ఆయన ప్రార్థన చేసుకోవడానికి కూడుకున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకముందున మా ప్రభు యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. అయా మహాగణుడు, అయా మహాగణుడా మీకే స్తోత్రాలు. నజరేయుడా మీకే స్తోత్రాలు. అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రాలు. రాజులు రాజా, ప్రభువుల ప్రభు, దేవాది దేవా మీకే స్తోత్రాలు. ఆశ్చర్యకాడ, ఆలోచనకర్త మీకే స్తోత్రాలు. నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తోత్రాలు. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకే స్తోత్రాలు. యెహోషువ ప్రార్థించగా సూర్యుని చంద్రుని నిలిపివేసిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా మీకే స్తోత్రాలు. అయా మీకే స్తోత్రాలు తండ్రి. ఆరిన నేల మీద ఇజ్రాయేలు జనాన్ని నడిపించిన దేవా మీకే స్తోత్రాలు. బండ నుండి మధుర జలాన్ని పుట్టించిన దేవా మీకే స్తోత్రాలు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆహారాన్ని కొరతను తీర్చిన దేవా మీకే స్తోత్రాలు. మీకే వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు. ఆకాశం మీ సింహాసనమయ్య, భూమి మీ పాదపీఠంగా కలిగిన దేవా మీకే స్తోత్రాలు. శూన్యంలో ఈ భూగోళాన్ని నిలబెట్టిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. నా దేవా, నా ప్రభువా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. ఉదయం నుండి సాయంత్రం వరకు మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, చేష్టల ద్వారా ఏమన్నా పాప కార్యాలు చేసుంటే తండ్రి, మా అతిక్రమ పాప దోషాలను నా ప్రభువా మీ పాదాల దగ్గర వదిలిపెడుతున్నామయ్యా. మమ్మల్ని మీ రక్తంతో కడిగి తండ్రి తెల్ల కాగితంగా మార్చి నా తండ్రి, అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దులుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అతిశయపడును అన్నారు ప్రభువా. తండ్రి, మా అతిక్రమ పాప దోషాలన్నిటినీ తండ్రి క్షమించమని మీ పాదాల దగ్గర పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. అయా దేవా, ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి ఇలా సజీవుల లెక్క నుండి నా ప్రభువా మీ ప్రార్థన చేసుకుంటున్నామంటే కేవలం మీ కృప, మీ కృప, మీ కృప తండ్రి. మీరు మా జీవితంలో చేసిన మేళ్ళకై మీకే స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆత్మీయ తండ్రి సలామణను బట్టి నా ప్రభువ, మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, గృహాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వాహనాన్ని బట్టి, మీరు మా జీవితంలో చేసిన సమస్త మేళ్ళను బట్టి తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, మా పూర్ణ మనసుతో, మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవా. సహాయం దయచేయమయ్యా తండ్రి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం, రకరకాల నిమిత్తం ప్రయాణాలై వెళ్ళిన బిడ్డల యందు తోడుగా ఉండి నా ప్రభు క్షేమంగా గమ్య స్థానాన్ని వాళ్ళ గృహాలకు చేర్చినందుకు మీకు స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు, వందనాలు, వందనాలు నా ప్రభు తండ్రి. అనుక్షణం ఇలాగే తోడు నీడగా ఉండి సహాయం దయచేయండి. మా కొండ కోట నీవే, మీ ఆశ్రయ దుర్గమా నీవే, అన్నీ మీరే ప్రభువా. దేవా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. యేసయ్య, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాన్ని, ఆరోగ్యకరమైన చక్కని సంతానాన్ని ప్రసాదించండి తండ్రి. ఎవరెవరు తండ్రి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి, ప్రతి అవసరం కూడా నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయా స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలు, వందనాలు, వందనాలు నా ప్రభువా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావుగా ప్రభువా తండ్రి. ఏదన్నా దురాత్మ క్రియల చేత బాధపడుతూ ఉంటే తండ్రి, యేసు నామంలో తండ్రి ఆ దురాత్మ క్రియలు పారిపోవునుగా లయపరుచుతున్నాం తండ్రి. వాళ్ళకి దురాత్మ క్రియల నుండి నా తండ్రి విడుదల కలిగించి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు జరిగించిన ఆరాధన చక్కగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా తండ్రి. అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక సమస్యలతో ఎవరెవరు బాధపడుతున్నారు తండ్రి, అప్పుల సమస్య నుంచి, ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందుదురుగాక దేవా తండ్రి. మీ నామంలో, మీ దయలో తండ్రి, ఎవరెవరో అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, ప్రతి అప్పుల నుండి, ఆర్థిక బంధకాల నుండి విడుదల కలుగునుగాక దేవా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రతి సంఘాన్ని, సంఘ కాపరులని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ సంఘాల్లో జరిగే
ఆరాధనను మీరు దీవించండి తండ్రి. దైవజనులు చేసే పరిచర్యలను దీవించండి. ఇంకా మీ కృపలో మీ దయలో ఇంకా ఎత్తుకెదిగేలా ముందుకు సాగే కృపను దయచేయండి. ఇంకా వేల కొలది ఆత్మలు రక్షణలోకి వచ్చేలా సహాయం దయచేయండి. సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఇంట్లో శాంతి సమాధానం లేక ఎప్పుడు తగాదలు పెడదామా అని కాచుకొని కూర్చుంటున్నాయ్యా అంధకార క్రియలు తండ్రి. అంధకార క్రియలను నా ప్రభువా యేసు నామంలో తండ్రి లయపరచమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. యేసయ్యా తండ్రి ఇంట్లో యేసు నామంలో ప్రతి అక్కర ప్రతి అవసరం తీర్చమని మేము నిధిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోషణ ఏమని ఇంటి చుట్టూ దేవతలు కాపలా పెట్టమని సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తండ్రి తెల్లవారుజాము లేసి మీ కృపలో మీ దయలో మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకునే కృపా భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.